నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైన కోనసీమ జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నారసింహుడి కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 4వ రోజైన శుక్రవారం స్వామివారి దివ్య కళ్యాణం నిర్వహించనున్నారు. రాత్రి 12:55 మృగశిర నక్షత్రయుక్త వృశ్చిక లగ్నంలో శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో స్వామివారి కళ్యాణాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించనున్నారు. శనివారం మధ్యాహ్నం భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని రథోత్సవం కన్నుల పండుగగా సాగనుంది. స్వామివారి కళ్యాణం తర్వాత రోజు సముద్ర స్నానాలు, స్వామివారి దర్శనం, రథోత్సవం తదితర కార్యక్రమాలకు సుమారు 2 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. దీనికోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. కళ్యాణోత్సవాల్లో భాగంగా ఈరోజు సాయంత్రం 4 గంటలకు పంచముఖ ఆంజనేయ వాహనంపై, రాత్రి 8 గంటలకు కంచు గరుడ వాహనంపై లక్ష్మీ నరసింహస్వామివారి గ్రామోత్సవాలు నిర్వహించనున్నారు. అనంతరం రాత్రి 12:55 స్వామివారి వార్షిక తిరు కళ్యాణం నిర్వహించనున్నారు. లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణోత్సవాల్లో 3వ రోజైన గురువారం స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను హంస వాహనంపై కొలువు తీర్చి ఊరేగించారు. ప్రధాన అర్చకుడు పానింగిపల్లి శ్రీనివాస కిరణ్, అర్చకులు వేద పండితులు ధూప సేవ చేసి ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. గరుడుడి చిత్రంతో ఉన్న ధ్వజ పటాన్ని కొడితాడుకి కట్టి ఎగురవేశారు. కళ్యాణోత్సవానికి సకల దేవతలకు ఆహ్వానిస్తూ ఈ ప్రక్రియ జరిగింది. అనంతరం ఉత్సవ మూర్తులను అధిష్ఠింపజేసిన శేషవాహనాన్ని వాహనకారులు, భక్తులు భుజాలపై పెట్టుకుని గ్రామోత్సవం నిర్వహించారు. రాష్ట్రంలోని అతి పురాతన ఆలయాల్లో ఒకటైన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయానికి ఘన చరిత్రే ఉంది. హిరణ్యాక్షుడి కుమారుడైన రక్తావలోచనుని సంహారానంతరం వశిష్ఠుడి కోరిక మేరకు విష్ణుమూర్తి ఇక్కడ లక్ష్మీ నృసింహస్వామిగా వెలిశారు అనేది పురాణగాథ. వశిష్ఠ మహర్షి ఇక్కడ యాగం చేసినందువల్లే దీనికి అంతర్వేది అని పేరు వచ్చిందట. త్రేతాయుగంలో రావణుడిని సంహరించిన శ్రీరాముడు బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తిని పొందడానికి ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ విగ్రహాలను బట్టి క్రీస్తు శకం 300 సంవత్సరాలకు ముందే నిర్మించినట్లు తెలుస్తోంది. ఆ తరువాత ఓడలరేవు గ్రామస్తులు దీన్ని పునరుద్ధరించారు. మాఘమాసంలో అత్యంత వైభవంగా జరిగే స్వామివారి కళ్యాణోత్సవాలను తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు.